హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మా ఊరి శ్రీ ఉమాకొండ మల్లేశ్వర స్వామి వాళ్ళకు ఏంటంటే లక్షపత్రి పూజ జరుగుతుందండి ఇవాళ. అలాగే కూడా 11 అభిషేకాలు చేస్తారు. ఆ 11 అభిషేకాలు విశిష్టత ఏంటో నేను మీకు చెప్తాను. అలాగే ఈ పీటల మీద దంపతులు గట్టా కూర్చుని ఆయనకి అన్ని జరిపిస్తారు. మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతే ఆఫ్టర్నూన్ 3కి అవుద్దండి. మధ్యాహ్నం 3 గంటలకు అవుద్ది. పొద్దున్న 11కి స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ 4 గంటలకు సాయంత్రం స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకా సాయంత్రం 8 వరకు ఉంటుంది. భోజనాలు కూడా ఉంటాయండి. బ్రాహ్మణుల చేతులతో ఉల్లిపాయ లేకుండా వండి సో గుడికి వెళ్ళిన ప్రతి భక్తులకైతే పెడతారనమాట. ఇది మా ఊర్లో 30వ సంవత్సరం అంటండి. ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటండి. సో నా పెళ్ళై ఇదైతే 6వ సంవత్సరం. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నానమాట. ఇది నిన్నటిదండి. నిన్న 11వ తారీఖున జరిగింది. కార్తీక శుద్ధ దశమి రోజు ఇదైతే మాకు మా గుడిలో మా శివాలయంలో జరిగిందనమాట. సో వీడియో చూసే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఈ నెల అంతా కూడా, ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన శివుడికి ఎంతో విశిష్టత అండి. సో అర్ధనారీశ్వరుడు మహాశివుడు, ఆయన చితాభస్మము. సో ఆయన ఏంటంటే మనకి ఆయన ఉప్పొంగిపోతారు. ఆయనకి పాలాభిషేకం నీళ్ళతో అభిషేకం చేస్తేనే ఆయన ఉప్పొంగిపోతారండి. మన కోరికలన్నీ నెరవేర్చేస్తారు. ఆయనకి ఇంకేమీ ఎక్కర్లేదనమాట. సో పొద్దున్న 11కి స్టార్ట్ చేసి 3 వరకు అభిషేకాలు చేస్తారని చెప్పాను కదా. అవి ఏంటంటే మీకు చెప్తాను. 1 నుంచి 5 అభిషేకాల వరకు కూడా గోత్రనామాలు చదువుతూ అభిషేకాలు చేస్తారండి. అక్కడ ఊర్లో ఎవరైతే అన్నీ చేస్తారు కదా, గోత్రనామాలు ఇవన్నీ అన్నీ చదివి అభిషేకం చేస్తారు. 6వ అభిషేకం వచ్చేసి చెరుకు రసంతో చేస్తారండి. అదేంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చెరుకు రసంతో చేస్తారు. 7, 8, 9 అభిషేకాలు వచ్చేసి వంశ అభివృద్ధి గురించి చేస్తారండి. వంశ అభివృద్ధి అవ్వాలనేసి ఈ అభిషేకాలు అయితే చేస్తారు. తర్వాత 10వ అభిషేకం వచ్చి అభిషేకం అయితేనండి అర్ధనారీశ్వరుడికి చేస్తారండి. సో ఆయన ఏంటంటే ఆయన ఎడమ భాగం పార్వతీదేవికి ఇచ్చారు కాబట్టి ఇద్దరికీ కలిపి 10వ అభిషేకం చేస్తారు, అర్ధనారీశ్వరుడు అభిషేకం అని. అదేంటంటే ఆడవాళ్ళు సౌభాగ్యంగా ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఈ అభిషేకం అనమాట. 11వ అభిషేకం వచ్చేసి శివలింగం ఎక్కడ ఉంది అనేసి బ్రహ్మదేవుడు విష్ణువు వెతుకుతారంటండి. భూలోకంలో బ్రహ్మదేవుడు అంత దేవత, అన్ని లోకాల్లో కూడా విష్ణుమూర్తిని వెతుకుతారు అంటండి. సో అది 11వ అభిషేకం. 11వ అభిషేకం అంటే కుంభం అంటండి. విభూది సుగంధ ద్రవ్యాలతో ఈ అభిషేకం చేస్తారు. విభూది అంటే మీకు తెలిసిందే. సుగంధ ద్రవ్యాలంటే కూడా ఇప్పుడు మన మసాలా సరుకులు ఉంటాయి కదా, యాలకులు, జాజిపత్రి అనే, సో అలాంటివి, అలాగే రోజు వాటర్, ఇవన్నీ కూడా చక్కగా స్మెల్ వచ్చేవన్నమాట. అలాగే సుగంధ ద్రవ్యాలతో ఈ అభిషేకం అయితే చేస్తారనమాట. స్వామివారిది ఆరుద్ర నక్షత్రం అండి. అలాగే అమ్మవారిది మూలా నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం, మూలా నక్షత్రం మంత్రాలు అవి కూడా చదివి అన్నీ చేస్తారనమాట. ఇక్కడ వరకు పొద్దున 11 నుంచి 3 వరకు ఇదంతా జరుగుతుందండి. తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి లక్షపత్రి పూజ ఉంటుంది. బిల్వపత్రాలతో లక్షపత్రి పూజ మంత్రాలు అన్నీ చదివి ఆయనకి మంత్రాలు అన్నీ చదివి లక్ష బిల్వపత్రాలతో పూజలు చేసి లాస్ట్లో ఇది కూడా ఇస్తారండి మనకి. ఏంటంటే చెప్తారు కదా, ఇది మనం ప్రదక్షిణలు చేస్తాం కదా, దాన్ని ఏమంటారంటే, సో 4 గంటల ప్రాంతం కానించి కూడా ఈ లక్ష బిల్వపత్రాల పూజ జరిగిన తర్వాత అందరికీ కూడా ఇవి చెప్తారనమాట. మనం చిల్లర కట్ట పట్టుకుంటాం కదా, ఆయనకి చేసిన ఆకులు ఉంటాయి కదా, బిల్వపత్రాలు, అవి ఇచ్చి అనమాట మనకి. సో అలాగా మనకి మంత్రపుష్పం ఇవన్నీ చదువుతారనమాట. మనం 3 సార్లు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్లోనే 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత పంతులు వస్తారనమాట. మనము ఆ ప్లేట్లో అవి మనం కాయిన్స్ పట్టుకుంటే కాయిన్ ఏదో ఒకటి అందులో వేసేసి ఇస్తే ఆ స్వామివారి దగ్గర అయితే సమర్పిస్తారండి. లాస్ట్లో అవన్నీ అయిన తర్వాత ఇదంతా పొద్దున్నండి. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న అభిషేకాలు ఇవన్నీ కూడా పొద్దున్న టైంలో మీకు అన్నీ ఆ శివుడు స్పష్టంగా కనిపిస్తున్నాడని అనుకుంటున్నాను. నేనైతే ఎంతో ట్రై చేశాను తీయడానికి. సో గర్భగుడిలోకి రానివ్వరు కదా, ఆ పీటల మీద కూర్చున్న దంపతుల మట్టుకి అక్కడ ఉన్నారు. మరీ గర్భగుడిలో కాదు, వాళ్ళు కొంచెం ఇంకొక రూమ్ టైప్ ఉంది, అక్కడ ఉన్నారు. సో గర్భగుడిలో మొత్తం పంతుల్లేనండి. అంగొండ ఆయనకి హారతి ఇస్తున్నారు. సో హారతి ఆయనకి ఇచ్చిన తర్వాత మనకి చూపిస్తారు. ఇప్పుడు మీరు కూడా మనస్ఫూర్తిగా కళ్ళకి
అద్దుకోండి. ఏంటంటే మంత్రపుష్పం అయిన తర్వాత ఫస్ట్‌లోనే 11 కాంచి 3 వరకు ఈ అభిషేకాలని చెప్పాను కదండీ! ఇవన్నీ కూడా మనకి విభూదితో చేసింది అన్నీ కూడా ఈ గంధం ఇవన్నీతో కూడా మనకి బొట్లు పెట్టుకోమని కూడా తిరిగారు. మన దగ్గరికి అన్నీ పంపించారండి. తర్వాత లాస్ట్‌లో కూడా ఆయనకి అభిషేకాలు చేశారు. మొత్తం అన్నిట్లితో అభిషేకాలు చేశారు కదా! అవి కూడా మనకి తీర్థం కింద ఇచ్చారనమాట. సో, ఇంకొకటేంటంటే ఆహ్ కుంకుమ, పసుపుతో అభిషేకం చేశారండి. అంటే ఒక పక్కన ఈవిడి పార్వతీదేవి ఎర్ర రూపంలో పార్వతీదేవి, పసుపు రూపంలో శివుడు, మధ్య తెలుపు కూడా వేశారండి సరస్వతీదేవి గట్టని. సో, అన్నీ కూడా చేశారు. అలాగే ఈ గుడిలో ఆయనకి కుడివైపు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. ఎడమ వైపు అయితే పార్వతీదేవి. సో, మీకైతే గుడి మొత్తం చుట్టూ చూపిస్తున్నాననమాట. వెనకాల అది ఉంది కదండీ! ఒక మండపం టైపు అక్కడే వంటలు చేస్తున్నారనమాట బ్రాహ్మలు. మొత్తము అన్నీ తిప్పి మీకు గుడంతా ఒకసారి చూపిస్తున్నాను. సో, నైట్ టైము 4 కాడ్నుంచి అని చెప్పాను కదండీ! నేనప్పుడు లక్ష బిల్వ పత్రాలు పూజ చేసినప్పుడు కొంచెం చిన్న పిల్లలు కదా! కొంచెం కుదరలేదు. నేను 6 అయిపోయింది వెళ్ళేసరికి. అంటే నేను మంత్రపుష్పం టైంకి వెళ్ళాననమాట. ఆ మంత్రపుష్పం టైంకి వెళ్ళడం వల్ల నేను అది వీడియో తీయలేకపోయాను. సో, సారీ అండి, క్షమించండి. కాకపోతే మీకు అంతా కూడా ఆయన మొత్తం అంతా అదే ఆ లక్షపత్రి పూజ చేసింది మొత్తం కూడా ఆయన మీకు కనిపిస్తారు. అదంతా అలాగే ఉంచారు. అదంతా పూజ అన్నీ అయిన తర్వాత కూడా. ఎందుకంటే ఆ రోజు తీశారు కదా! సో, అంతా గుడైతే ఇలా ఉంటుందండి. బ్రాహ్మలు వండుతారనమాట. ఆ భోజనం చేయడం చాలా పుణ్యం అంటండి. బ్రాహ్మల చేతి భోజనము. సో, ఇలా ఉంటుందండి గుడైతే. ఈ పక్కన ఇదొచ్చేసి ఆయన గుడి పక్కనే ఇది వెంకటేశ్వర స్వామి గుడండి. మీకైతే నైటు తీసినప్పుడు ఆ గుడి కూడా మీకు ఇదే అండి. నైట్ నేను 6 అయిపోయిందని చెప్పాను కదా వెళ్ళేసరికి. సో, మంత్రపుష్పం ఇయన్నీ అయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసి పిల్లలిద్దరికీ తినిపించి నేను తిని ఇంకా సో, భోజనం కూడా చాలా పెట్టారనమాట. ఇదేంటి కంద బచ్చల కూర, పప్పు, అలాగే సాంబారు, ఒక పచ్చడి, అప్పడం, అరటికాయ బజ్జీ, బూరి, పులిహోర, అన్నము, పెరుగు, సాల్ట్ అన్నీ కూడా చక్కగా వేశారండి. వంకాయ కూర. సో, అన్నీ కూడా బాగున్నాయన్నమాట. చాలా చక్కగా చేశారు. ఎంతోమంది వస్తారు కదండీ! నైట్ అయినా సరే ఇంకోండి నైట్ అయితే ఇలా ఉంది గుడి. సో, పూజలు గట్ట ఇవన్నీ కూడా చేశారు. ఈ రోజునైతే చాలామంది అసల కళకళలాడిపోతుందనమాట గుడి. ఈ కార్తీక మాసం అంటేనే మనకి ఎంతో విశిష్టత, ఎంతో ప్రాధాన్యం ఈ నెలంతా కూడా మనకి. సో, నాకు మా పాప ఈ నెలలోనే పుట్టిందండి. కార్తీక మాసంలోనే మొన్నేగా బర్త్‌డే అయింది. సో, అదనమాట. ఇంకా నా వీడియో ఎవరన్నా ఇదిగో చెప్పాను కదండీ మంత్రపుష్పం అనేసి. సో, పట్టుకెళ్తున్నారు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నన్ను ఇలాగే మీరు ఆదరిస్తూ ఉండాలి. సో, ఇదిగోండి ఆయన లక్ష బిల్వ పత్రాలతో పూజ అయిపోయిన తర్వాత ఆయన అలంకరణ ఇయన్నీ చేసి అలాగా మీకు నేను అది తీయలేకపోయానని చెప్పాను కదా! సో, అదిగోండి ఆ మహానుభావుడికి నమస్కరించుకోండి. మీ మనసులో ఏం కోరికలున్నా కోరుకోండి. మనం మనసులో కోరిక నిజాయితీ ఉంటే ఆ పరమేశ్వరుడు ఏంటి అందరూ ఆ దేవతలందరూ మనకెప్పుడూ తోడుగా ఉంటారనమాట. ఇంకందరూ కూడా అసలు ఎంత బాగా దీపాలు ఇయన్నీ వెలిగించుకుని ఎంత బాగా ఆ గుడంతా చక్కగా ఉందనమాట. సో, అదిగోండి భోజనం ప్లేట్ కూడా మీకు తీశాను చూపిద్దామని. మా పిల్లలు చూసారా ఎంత బుద్ధిగా తింటున్నారో. అదండి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజునే చేస్తారు. ఈ లక్షపత్రి పూజ అనమాట. ఈ శ్రీ ఉమాకొండ మల్లేశ్వర స్వామి అనమాట మా ఊర్లో. ఇది 30 సంవత్సరాలు పూజ చేసుకున్నాం. సో, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.